ఇక ఫర్ ది పీపుల్ టాపిక్ వస్తే చాలా చిత్రంగా విచిత్రమైనటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఎక్కడైనా ఎన్నికలప్పుడు దాడులు ప్రతిదాడులు జరుగుతాయి, వాద ప్రతివాదనలు కూడా ఉంటాయి. బట్ ఎన్నికలైన తర్వాత విచిత్రంగా పల్నాడు ప్రాంతమైతే ఒక నిప్పు రవ్వతో ప్రారంభమై వాళ్ళ దగ్ధమైపోతున్నటువంటి అనేకమైనటువంటి నమ్మకాలు, గ్రామాలు, అలాగే ఆస్తులు, ప్రాణాలు. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నటువంటి ఒక విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈసీ దగ్గర నుంచి కబురు వచ్చింది. కబురని చెప్పలేను కానీ రమ్మనమని ఆదేశాలు వచ్చినాయి. ఎవరిని? డీజీపీని, చీఫ్ సెక్రటరీని. వాళ్ళు వెళ్ళి వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అలాగే అనేకమైనటువంటి వాద ప్రతివాదనలు ఇవాళ ఆపద్ధర్మ ప్రభుత్వం, అలాగే విపక్షం గవర్నర్ను కూడా కలిశారు. ఏమని? ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తిగా లొంగిపోయారు కూటమికి అని చాలా విచిత్రమైనటువంటి వాదనగా ప్రజలు భావిస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనిస్తున్నాం. రీజన్ ఏంటంటే, గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, కోడికత్తి దాడి జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులను నేను నమ్మలేను, నమ్మబోను అని. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పోలీసులకే అనేకమైనటువంటి ప్రశంసలు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వ నాయకుడిగా, నేతగా మనందరం గమనించాం. 5 సంవత్సరాలు పోలీసుల మీద విపరీతమైనటువంటి నమ్మకం, ఉన్నదానికంటే కూడా ఎక్కువగా ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువగా ఉన్నటువంటి నమ్మకం మొన్నటి వరకు చూసాం. కానీ ఎన్నికల సందర్భంగానే అంత తొందరగా ఈ నాయకులకి అభిప్రాయాలు ఎందుకు మారిపోయినాయి? ఏ కారణంతో మారిపోయినాయి? బీజేపీ కూటమిలో చేరడం వల్ల కలవరపడుతున్నారా? అలాగే బీజేపీకి అలాంటి అలవాటు ఉంటుందా? అవసరమా? కేంద్ర నాయకులు కూటమిలో చేరినంత మాత్రాన ఇవాళ పోలీసుల యొక్క అధికారాలు కానీ అభిప్రాయాలు కానీ మారిపోయి కేవలం బీజేపీ వాళ్ళు చెప్పినందువల్లే ఇవాళ టీడీపీకి అనుకూలంగా మారిపోయే పరిస్థితి ఉంటుందా? వచ్చిందంతా సెంట్రల్ ఫోర్స్, అలాగే స్థానికమైనటువంటి పోలీసుల చేతిలో ఉన్నటువంటిది నామమాత్రమైనటువంటి విషయం. ఇలాంటి సమయంలో కొన్ని అనుమానాలు వచ్చే కొంతమందిని అధికారులను ట్రాన్స్ఫర్ చేసినటువంటి విషయం కూడా చూసాం. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? ఆరోపణలు వచ్చినందువల్ల, అలాగే వాళ్ళ ట్రాక్ రికార్డును ఎన్నికల కమిషనర్ గమనించినందువల్ల. మరి ఈ తతంగమంతా జరిగిన తర్వాత ఇవాళ గవర్నర్ దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చి ఇరుపక్షాల వాళ్ళు మాట్లాడుతున్నారు. మా మీద చాలా దారుణంగా దాడులు జరుగుతున్నాయని ఇవాళ ఆపద్ధర్మ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులే మాట్లాడుతున్నారు. మరొక కోణం కూడా, బీజేపీ తెగించేసింది టీడీపీని కలుపుకొని కావాలని మా మీద దాడులు చేస్తున్నారు అని. బట్ ఎక్కడెక్కడ ఎవరెవరి మీద ఎవరు దాడులు చేశారు, ఎవరి మీద కేసులు ఇనిషియేట్ అయ్యాయి, అలాగే అధికారులు తీసుకున్నటువంటి చర్యలేంటి, అలాగే దర్యాప్తులో రాబోతున్నటువంటి వాస్తవాలేంటి అనే దాంతోపాటు కోర్స్ ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీ అయినా మేము గెలుపులోకి వస్తున్నాం, మాదే అధికారం, రేపు రాబోయే పలానా రోజు మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం అన్న దాంట్లో 9వ తారీఖున విశాఖలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. ప్రజలు తీర్పిస్తే అదే జరుగుతుంది. అలాగే టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కూటమి చెబుతున్నటువంటి ఒక నమ్మకం ఏదైతే ఉన్నదో దాని మీద ఎక్కడ ఏ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, టీడీపీ పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ మేము గెలుస్తున్నామని చెప్పారు కానీ ప్రమాణ స్వీకారాలతోటి చెప్పేటటువంటి సాహసం అయితే చేయలే. కోర్స్ మరి వాళ్ళకున్న నమ్మకం వాళ్ళకున్నది. ఏదైనా ప్రజలు నిర్ణయించి న్యాయ నిర్ణేతలుగా వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే ప్రధానం మనకి. దాని మీదే చర్చిద్దాం. ఈ చర్చలో మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, కృష్ణ చైతన్య టీడీపీ నేత, అలాగే షేక్ బాజీ గారు బీజేపీ జాతీయ నేత. ముగ్గురికి స్వాగతం పలుకుతూ మొదటిగా జరిగినటువంటి సంఘటనల్ని సమీక్షిద్దాం. ఎవరెవరు గెలుస్తారన్నది మనము జ్యోతిష్యుల్లాగా కాకుండా, ఆవేశంతో కాకుండా బాధ్యతగా మనం మాట్లాడాల్సిన సందర్భం కాబట్టి
ఎవరెవరు ఎందుకు గెలుస్తారు అన్నటువంటి రీజన్లు మీకుంటే మీరు చెప్పచ్చు, మోస్ట్ వెల్కమ్. బట్ వీళ్ళే గెలుస్తారు అని నేను మాత్రం తీర్పిచ్చేటటువంటి దశలో లేను. మీరు ఏది చెప్పినా వినే దశలో కూడా లేను. ఆఫ్ కోర్స్ యా, బాజీ గారు మీతో ప్రారంభిస్తా. బికాజ్ మీ మీద ఆరోపణ చాలా తీవ్రంగా ఉంది. మీరు పోలీసులను లొంగ తీసుకోవటం, అలాగే పాలకపక్షం మీద కసిబూనినట్టుగా కేసులు పెట్టించటం, దాడులు చేయించటం, పోలీసులు కూడా నామమాత్రంగా ఉండటానికి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు అన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. గవర్నర్ దగ్గర కూడా ఇదే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. డూ యూ అగ్రీ విత్ దట్? సార్ మీట్లో ఉన్నారు బాజీ గారు, మీట్లో ఉన్నారు. సార్ నమస్కారం. రాజేంద్ర గారు నమస్కారం. నమస్తే అండి. మీరు చెప్పిన దానికి నేను అంగీకరించట్లేదు సార్. దానికి సంబంధించినటువంటి నేను విషయాలను మీకు అందజేయదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, పోలీసుల్ని 2019లో వారే చెప్పారు, ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మాకు నమ్మకాలు లేవు అని చెప్పాను. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు పోలీసులు ప్రభుత్వము కలిసిమెలిసి బాగా మింగిలైపోయి కావలసినటువంటి కార్యక్రమాలు మొత్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికలు చేశారు, స్థానిక సంస్థల ఎన్నికలు చేశారు, ఉప ఎన్నికలు కూడా చేశారండి. ఎప్పుడు ఎన్నికల్లో కనీసం ఆరోపణలు చెప్పలేదు. గగ్గోలు పెట్టి పెడబొబ్బలు పెట్టింది ప్రతిపక్షాలే కానీ మా నామినేషన్లు వేయనివ్వట్లేదు, మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు, మేము దొంగ ఓట్లు పట్టించినా కానీ కనీసం పట్టించుకోవట్లేదు, దొంగ ఓట్లు పక్కా పంపించేస్తున్నారు కానీ వాళ్ళని అరెస్టులు చేయట్లేదని చెప్పని నానా గొగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి ప్రతిపక్షాలకే దక్కిందండి. అదేంటో విచిత్రంగా మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేసరికి సేమ్ ఇదే మాట మళ్ళీ వైసీపీ నోట్లోంచి వచ్చిందండి. ఈ పోలీసులు మేము నమ్మట్లేదు, ఈ పోలీసులు మాకు నమ్మకం లేదనేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మొత్తం వ్యవస్థని టోటల్ అన్ని వివిధ శాఖల్లో ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్ ని, విభాగ అధిపతుల్ని నియమించుకుంది ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వీరిని ఎవరో కొంతమంది మీద ఈ 5 సంవత్సరాల పాటు చేసినటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళని మారిస్తే తప్ప ప్రశాంతమైనటువంటి ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి లేదని చెప్పని మా రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురంధేశ్వరి గారు చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో వారిని పరిశీలించమని చెప్పి అడగడం జరిగిందండి. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, వీళ్ళ మీద చర్యలు తీసుకోండి, లేకపోతే వీళ్ళనేయండి, వాళ్ళని తీసి వీళ్ళనేయండి అని చెప్పడానికి మేమేం గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళం కాదు, వీఆర్ సుప్రీం అథారిటీస్ కూడా కాదండి. ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి కేవలం పరిశీలించమని ఇచ్చినటువంటి విజ్ఞప్తి మేరకు వాళ్ళు చేసినటువంటి పరిశీలన ప్రకారం ఆయా ఆరోపణలతో పాటు వాస్తవాలను కూడా చెబుతూ వాళ్ళని కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయటం, కొంతమందిని బదిలీ చేయటం చేస్తూ మళ్ళీ ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే, ఇక్కడ ఉన్నటువంటి సిఎస్ని, ఇక్కడ ఉన్నటువంటి డీజీపీని, ఎవరైనా సిఎస్ని మీ ఇష్టం వచ్చినటువంటి 3 పేర్లు ఇవ్వండి, అందులో ఒకటి మేము ఓకే చేస్తామని చెప్పని ఆ పేర్లు తీసుకొని వాళ్ళ పేర్ల ద్వారానే ఇవాళ నియామకాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం చేత ఆరోపించబడతా ఉన్నారండి. ఇవి అంటానికి కారణం ఏంటంటే, మొన్న జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో ఎంప్లాయీస్ 95% ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశారండి. కాబట్టి వాళ్ళ పోలీసులను దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు మాట్లాడుతున్నటువంటి భావన ప్రజల్లో కలుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఆ ధోరణిలో పోతున్నారేమో, బహుశా వాళ్ళ కింద పనిచేసినటువంటి పోలీసుల మీద నమ్మకం లేదనేటువంటి పరిస్థితి. ఇవాళ నేను ఏమంటానంటే, ఏదైతే సాక్షాత్తు ఒకనాడు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓడికెత్తి జరిగినప్పుడు అధికారులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారు మీరే బాధ్యులు, మీ వల్లే జరిగింది, మీరే చేపించారని చెప్పని ఆరోపణ చేశారండి. సాక్షాత్తు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండగా వారి మీద గులకరాయి దాడి జరిగిందండి. దానికి బాధ్యులు మీరే అనేటువంటి పరిస్థితి జరిగితే మళ్ళీ ఈ తెలుగుదేశం, ఈ జనసేన, ఈ బీజేపీ వాళ్ళే కలిసి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి సిబిఐ దర్యాప్తు అయ్యండి సార్, ఇప్పటికే చచ్చిపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, ఈ మాటలు అంటున్నారని చెప్పని ఆఖరికి గవర్నర్ గారి దగ్గర కలవాల్సిన పరిస్థితి అయిందండి. అంటే ఇబ్బడి ముబ్బడిగా అవకాశం ఎటుంటే అటు మాట్లాడేటువంటి మాటలు ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి స్థితిలో వాళ్ళు మాట్లాడుతున్న కూడా విజ్ఞులైనటువంటి ప్రజలు, విద్యావంతులైనటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నటువంటి సంఘటన జరుగుతూ ఉందండి. ప్రభుత్వం తన బాధ్యత ప్రకారం తను చేసుకెళ్లే లెక్కనైతే పోలీసులు కనుక వాళ్ళు స్వార్థం కోసం వాడకుండా రాజకీయాల కోసం వాడుకున్నట్టయితే ఇవాళ ఇంత రావణ కాష్టంగా మారేటువంటి పరిస్థితి ఉండేది కాదండి. వాళ్ళని ప్రోత్సహించి ఎక్కడైతే సమాజ వ్యతిరేక శక్తులు ఉంటాయో వాటికి అండగా నిలబడటం వల్ల, వాళ్ళు చేసినటువంటి దుశ్చర్యల వల్ల ఇవాళ ఎన్నికల్లో అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ యొక్క మంటలు ఆరటం లేదు, ఈ గొడవలు ఆగటం లేదండి. ఇంకా పోతే మీరు అన్నట్టుగానే ప్రమాణ స్వీకారం, మంచి ధైర్యం, ఇంకా ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు లేవు, మళ్ళీ ఓట్లు వేసే అవకాశం లేదు, మళ్ళీ ఎవరు మారి వచ్చి అకస్మాత్తుగా ఓటు వేసేటువంటి అవకాశం కూడా లేదు, డేట్ చెప్పినంత మాత్రం వచ్చేది ఏమీ లేదు. ప్రజల దేవుళ్ళు ఇచ్చినటువంటి తీర్పు పెట్టెల్లో ఉంది. వాళ్ళ నిర్ణయం ప్రకారం ఎవరు గెలిచినా ఎవరు ఓడినా శిరసావించవలసిందే.
కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్ వాళ్ళు ఫిక్స్ చేశారు కాబట్టి ఒకవేళ ఇంకో మాట కూడా చెప్పాల్సిన పని ఉంది. ఒకవేళ ఆ డేట్ కనుక వాళ్ళు చేయలేకపోతే అధికారం రాకపోతే ఏం చేస్తారో కూడా చెప్పుంటే బాగుండేది గట్టిగా. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని రెండు వైపుల నుంచి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మాకు అనుమానం వచ్చింది కాబట్టి రెండో విషయం అడగాల్సిన పరిస్థితి. రెండోది ఏమంటారంటే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పుడు బెదిరించడానికో అదిరించడానికో వాళ్ళు ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి స్థితి లేదు. మేము 9వ తారీఖున వచ్చేస్తున్నాం, మేము వచ్చిన తర్వాత మళ్ళీ చేయడానికి వాళ్ళ ఎన్నికలు కూడా అయిపోయినాయి, వాళ్ళ ఓట్లు కూడా అయిపోయినాయి. కాబట్టి రేపు జరిగేటువంటి శాంతి భద్రతల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీద, ఇవాళ వెళ్ళినటువంటి ఢిల్లీ వెళ్ళినటువంటి పెద్దలిద్దరి మీద ఉంది. వాళ్ళిద్దరు పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా అండగా, నాణ్యానికి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాణ్యానికి రెండో పక్క జవహర్ రెడ్డి గారు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు తెలిసినటువంటి విషయం. నిన్నటి వరకు డబ్బులు, పెన్షన్ డబ్బుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అన్నింటిలో కూడా ప్రభుత్వానికి పాపం అండదండగా కలిసిపోయి ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ పిలిపించినప్పుడు ఆ పిలుపులో మరి ఆయన ఏం చెప్పుకోవాలనుకుంటారు, ఏం చెప్తారో చెప్పొచ్చిన తర్వాత రాజకీయ పార్టీలుగా మా యొక్క విశ్లేషణ మేము చేసేటువంటి పరిస్థితి అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా పోలీసుల పట్ల లేకపోతే ఈ 5 సంవత్సరాలు కానీ గతంలో గడిచినటువంటి 5 సంవత్సరాలు కానీ ఏ రకమైనటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనల పట్ల కానీ సమాజ వ్యతిరేకమైనటువంటి ప్రకటనలు చేసింది కాదు, ప్రోత్సహించింది కాదు. ఆ రకంగా రెచ్చగొట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ రోజున వాళ్ళని పోలీసుల్ని నిలబెట్టి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిన్నటి వరకు వాళ్ళకి మాట్లాడి వాళ్ళ బాధ్యతలు పంచుకున్నట్టు వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందనేది మా ఉద్దేశం అండి. ఓకే బాజీ గారు. శ్రీనివాసరెడ్డి గారు, ప్రధానమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మీరు ఫేస్ చేస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారు. దాని మీదే గవర్నర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఎక్కడెక్కడ మీ పార్టీ మీద టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ముగ్గురు కలిసి దాడులు చేసిన ప్రాంతాల గురించి నాకు ఒక్కసారి చెప్తే ఈ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం నేను కూడా చేస్తా. రాజేంద్ర గారు, ముందుగా మీకు, మన బీఆర్కే వీక్షకులకు, అదేవిధంగా తోటి ప్యానలిస్టులకు శుభ సాయంత్రం అండి. మొదటిసారిగా బహుశా నేను డిబేట్ లో పాల్గొంటున్నాను. మోస్ట్ వెల్కమ్ అండి. అందువల్ల దానికి కూడా నేను సంతోషంగా ఉన్నాను. బికాస్ ఐ లైక్ యూ వెరీ మచ్. యువర్ ప్రొనౌన్సియేషన్ అండ్ మోడరేషన్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ పర్ఫెక్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ విత్ యూ ఇన్ దిస్ డిస్కషన్. తప్పకుండా, థ్యాంక్ యూ అండి. ఓకే, తర్వాత ఈ రోజున ఎలక్షన్స్ అయిపోయినాయి సార్. తీర్పు అనేది బ్యాలెట్లో ఉంది. ఓకే, ఇప్పుడు మేమేమి మా పార్టీ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు, లేకపోతే ఇంకోటి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో రాజేంద్ర గారు ఒక 2 ఛానళ్లు ప్రత్యేకించి, మన ఛానల్ కాదు, ఒక 2 ఛానళ్లు ప్రత్యేకించి అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ అది జరుగుతుంది, హింసను ప్రేరేపించడానికి విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేశాయి. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఈ ఎన్నికల్లో కనీసం ఒక 4-5 మర్డర్లు జరగాలని కూడా ఆశలు పడ్డారు. వాళ్ళు ఎలాంటివి ఏం జరగల, ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి, పోల్ పర్సంటేజ్ పెరిగింది. ఒక సైలెంట్ గా ఉన్నటువంటి ఓటింగ్ అనేది కూటమిని వైలెంట్ గా దెబ్బతీసింది అనేటటువంటి పరిస్థితులు వాళ్ళకు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఒక రకంగా మీరు ఒక ప్రశ్న వేశారు. నేను ఆ ప్రశ్నకి ముందు ఏ ప్రాంతాల గురించి కూడా అడిగారు. దానికన్నా ముందు ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీమ్స్ అనేది ఒకటి ఉంటుందండి. దాంట్లో అక్కడ ఎమ్మెల్యేని కొడుతున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేని కొడుతున్నారు, అదిగో ఎమ్మెల్యేని కొట్టారు. దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి. తెనాల్లో ఎమ్మెల్యే మీద ఓటర్ చేయి చేసుకున్నాడు, ఓటర్ని ముందుగా ఎమ్మెల్యే చేయి చేసుకోవటం కూడా తప్పే. కానీ దానిని పదే మీమ్స్ లో చూపించటం, కాసు మహేష్ రెడ్డిని తరివేస్తున్నారు, వాళ్ళని తరివేస్తున్నారు, రాంబాబుని తరివేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చాలా గొప్పగా వాళ్ళు ఏదో ఘనకార్యాలు సాధించినట్టుగా చెప్పుకున్నారు. ఈ చెప్పుకోవటానికి కూడా కారణాలు లేకపోలేదండి. దీనికి ఏంటంటే, సుదీర్ఘమైనటువంటి దేశంలోనే సీనియర్ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క జిత్తుల మారితనంతో మొత్తం వ్యవస్థని గందరగోళంలోకి నెట్టేయాలని చెప్పేసి రాళ్లతో కొట్టండి, గాజు గ్లాస్ పగలగొట్టి పొట్టలో పొడవండి, ఇలాంటి ప్రకటనలు అతను చేయటం వల్ల మనకు 2 లైవ్ ఎగ్జాంపుల్స్ అండి. అనంతపురంలో సుంకమ్మ అనేటటువంటి తల్లిని కన్న కొడుకు సుత్తితో కొట్టి చంపాడండి.
దానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ప్రధానమైన కారణం ఏంటంటే ఓటు ఎవరికి వేసామంటే వైసీపీకి వేసి వచ్చాను అంటే. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలంలో విజయరాయ్ అనేటటువంటి ఊళ్ళో కొడుకు తండ్రిని రాడ్డు పెట్టి కొట్టాడండి వీపు మీద. నేను టీడీపీలో ఉంటే నువ్వు వైసీపీకి వేసి వస్తావా అని. ఈ విధంగా రెచ్చగొట్టినటువంటి పరిస్థితులు చాలా దుర్మార్గం, చాలా దారుణం. ఇటువంటి పరిస్థితులను ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఆహ్వానించకూడదు. ఇది ఒక సింగరయ్య అని ఒక కాపు నేత అండి, మల్లవోలు అనే గ్రామం గుంటూరులో. మల్లవోలు అనేటటువంటి గ్రామంలో అతను మొదటి నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చాడు. ఆ నేతను ఎన్నికలు అయిపోయిన తర్వాత మేమందరం కూడా కాపు కులస్తులం అందరం కూడా కూటమికి పనిచేస్తా ఉంటే, నీవు మెడిగట్టుకొని వైసీపీతోనే ఉంటావా అని చెప్పేసి పోలింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అతను కాలు ఎరగొట్టారు, చెయ్యి ఎరగొట్టారు సార్. అతను నేను ఒక లెక్చరర్, నాకు ఓల్డ్ పేరెంట్ అతను. శ్రీనివాస్ రెడ్డి గారు, యా, మీ లోతైన పరిశీలన, మీ సంస్కారాన్ని నేను గౌరవిస్తా. బట్ మనము అన్బయాస్డ్గా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి చర్చ చేశాము అన్నటువంటి తృప్తి మనకు కలిగేట్టుగా మనము బాధ్యతగా. అదే సార్, ఒక నిమిషం చెప్పి ముగిస్తాను రాజేంద్ర గారు. విషయం ఏంటంటే, ఎక్కడైతే ఎస్పీలను హడావడిగా 2-3 రోజుల్లో ఎస్పీ అయినా డీజీపీ గారైనా చేయగలిగేదేంటి సార్? వాళ్ళకేమైనా దాన్ని మార్చదలుచుకుంటే 15 రోజుల నాడో 20 రోజుల నాడో వ్యవస్థను మీరు చేతుల్లోకి తీసుకున్న రోజే మార్చేస్తే బాగుండేది. 2-3 రోజుల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని గబగబా మార్చేసి చేయటం వల్ల జరిగినటువంటి అరిష్టాలండి ఇవన్నీ. ఓకే, ఎవరు అవునన్నా కాదన్నా, ఒక సస్పెండ్ అయినటువంటి సిఐని కూడా తీసుకొచ్చి అప్పటికప్పుడు ఆర్డర్స్ ఇచ్చి, సస్పెండ్ అయిన వాడికి ఎట్లా ఆర్డర్స్ ఇస్తారో అర్థం కాలేదండి. సత్తెనపల్లి అలాంటి వాడికి తీసుకొచ్చి ఇచ్చారు. ఇటువంటివి చాలా వాంఛనీయం కాదు. ఇప్పుడు అనొచ్చు. ఎస్, ఐ డూ అగ్రీ విత్ దట్ శ్రీనివాస్ రెడ్డి గారు. చిన్న విషయం, ఇవన్నీ వ్యక్తిగతంగా ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి దాడులు, కానీ పార్టీలు చేసుకున్నాయి. 2 పార్టీలు ఎక్కడ తగ్గల, ఎక్కడ చూసినా ఉద్రేకమే. పల్నాడు కావచ్చు, చిత్తూరు కావచ్చు, మరో చోట కావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్. ఎందుకు ఇంత అహం? ఇది అవసరమా? ఇంత ఆక్రోశమా? మీరు అన్నట్టుగా తీర్పు బ్యాలెట్ పెట్టెల్లో భద్రంగా ఉంది. 4వ తారీఖు దాకా కూడా ఆగలేమా? ఎందుకు ఇంత ఆవేశం? ఎవరి కోసం? బాధితులు ఎవరు? కిరాయి మోకలంటామా? పోనీ ఆ కిరాయికి వచ్చినోడు కూడా వాడు ఏదో చిన్న కులం, బేదోడో లేనోడో వాడు వస్తాడు. కానీ పార్టీ కార్యకర్తలు ఎక్కడో కొన్ని చోట్ల, బట్ అన్ని చోట్ల పార్టీ కార్యకర్తలే వచ్చి ఇలాంటి దాడుల్లో పాల్గొంటారు అని అంటే నేను నమ్మలేను. అది ఏ పార్టీ అయినా కావచ్చు. బట్ కొన్ని సంఘటనలు మాత్రం 100% మన దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు గమనించినప్పుడు పార్టీ కార్యకర్తలే తెగించినటువంటి సంఘటనలు ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ హ్యావ్ ఏ స్మాల్ క్వశ్చన్ విత్ మీ. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా విపరీతమైనటువంటి దాడులు చేసింది పాలకపక్షం, విపక్షం మీద అన్నటువంటి ఆరోపణలు, సంఘటనలు, అలాగే భయము, కొన్ని గ్రామాల్లో అయితే దయనీయమైనటువంటి పరిస్థితులు కూడా చూసాం. మనం దాన్ని తేలిగ్గా తీసేయలేం. కానీ జరిగినాయా లేదా అని దర్యాప్తు చేసినప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, కొంతమంది అతి ఉత్సాహవంతులైనటువంటి పొలిటికల్ లీడర్స్ గ్రామాల్లో తెగించేశారు. డూ యూ అగ్రీ విత్ దట్? సార్, ఇక్కడ ఎక్కడైతే ఏ పార్టీకి అయితే బలం ఉంటుందో ఆ పార్టీకి బలం ఉన్న దగ్గర కొంత డామినేషన్ చేసి ఉన్నారనే దాన్ని మనము జరిగిన చరిత్రను బట్టి మనం అంగీకరిద్దాము. ఇదే సమయంలో నేనేం చెప్తున్నానంటే, 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ స్థాయిలో జరగలేదని చెప్పడం కోసం అది గుర్తు చేస్తున్నాను. ఓకే, సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబుకు చెందినటువంటి ముప్పాళ్ళ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి క్లియర్ మెజారిటీ వస్తే, ఆ మెజారిటీకి ఆ గ్రామంలో, ఆ యొక్క మండలంలో ఎంపీపీని ఎన్నుకునేటటువంటి సందర్భంలో
అంబటి రాంబాబు గారు, ముస్తఫా గారు వెళుతున్నటువంటి వాహనాన్ని వెంటాడి వేటాడి వాహనంలోంచి వాళ్ళని దించి చొక్కాలు చించి కొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికను ఆ రోజు జరగకుండా వాయిదా వేసి తర్వాత వీళ్ళను కొనుగోలు చేసి ఆ ముప్పాళ్ళ మండలాన్ని కైవసం చేసుకున్న చరిత్ర వైఎస్ఆర్సీపీది, ఆ యొక్క తెలుగుదేశం పార్టీది. ఓకే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి దారుణమైన ఏది ఎమ్మెల్యేలనే తరిమి తరిమి కొట్టేటటువంటి వాళ్ళలో ఇక్కడ అంబటి రాంబాబు గారు ఆ రోజున గెలవని ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి మాత్రమే. కాస్త సపోర్ట్ గా ఉంటాడని ముస్తఫా గారిని తీసుకెళ్లాడు గెలిచిన ఎమ్మెల్యేగా. మంచిదే ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు. ప్రాణభయంతో మరొక సార్ సంఘటన ఇప్పుడు దండం మన పెట్టారు సార్, మనవాడు ప్రాణభయంతో పరవాడు ఎమ్మెల్యేగా అనేది రోజున. కాదు శ్రీనివాసరెడ్డి గారు. మరి గురిజాల సంఘటన ఎలా తీసుకుందాం? ఆ తెగింపు అతనికి ఎందుకు వచ్చింది? గురజాలలో దాచేపల్లిలో అదే చెప్తున్నాను సార్, దాచేపల్లి ఉమ్, ప్లస్ తొండపి, తర్వాత మాదల, ఉమ్, అదేవిధంగా నర్సరావుపేట రూరల్, అదేవిధంగా మాచర్లలో కొన్ని గ్రామాలు, ఈ అన్ని గ్రామాలలో కూడా ఎక్కడైతే కాపులు ఉన్నారో ఆ కాపులు ఉన్నటువంటి గ్రామాల్లోనే ఈ ఘర్షణలు జరిగినాయి. దీని వెనుక పెద్ద స్కెచ్ ఉన్నదండి. ఏంటంటే ఆ స్కెచ్ చంద్రబాబు నాయుడు గారు గతంలో గాని ఏది దళితులంతా కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ కి ఉంటున్నారని చెప్పేసి వాళ్ళలో విభజన తెచ్చిన విధంగానే కాపులు ఈ ఎన్నికల్లో వైసీపీతో టీడీపీతో సైలయ్యారు. వీళ్ళు కంటిన్యూ అవ్వాలి కాబట్టి వీళ్ళున్న గ్రామాల్లో మనం దాడులు చేయిస్తే వీళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కేసుల్లో వీళ్ళు కానీ ఉంటే వీళ్ళు మనతోనే సైల్ అవుతారు, మధ్యలో మన బండి దిగరు అనేటటువంటి పెద్ద కుట్రకోణం దీంట్లో దాగి ఉన్నదని నా అనుమానం. ఎందుకంటే చాలా గ్రామాలు కాపు గ్రామాలనే ఎంచుకున్నారండి. ఎక్కడైనా చూసుకోండి మీరు, పల్నాడు మొత్తం కూడా కాపు డామినేషన్ ఉన్న గ్రామాల్లోనే జరిగింది. స్వయంగా సింగరయ్య గారు నాతో చెప్పిన మాట, నన్ను కొట్టిన వాళ్ళు మా గ్రామానికి చెందిన వాళ్ళు కాదు, ఎక్కడి నుంచో వచ్చారు, మా కులస్తులే, చిన్న పిల్లలు అని అతను చెప్పిన దాన్ని బట్టి నాకు వచ్చినటువంటి సందేహం. కారు మీద దాడి చేసి ఆ బోండా ఉమ్మని ఐ థింక్ బుద్ధా వెంకన్న ఆ కారు మీద దాడి చేసిన నాయకుడు ఎవరు? అతను యాదవ్. ఆ రోజు వాళ్ళ మీద దాడి చేసిన నాయకుడు నేను యాదవ్. శ్రీనివాసరెడ్డి గారు, మీ స్థాయికి మన ఇద్దరం కులాల వేదికగా కాపులు ఉన్న చోట ఇవి జరిగింది అని మాట్లాడుకోవడం ఐ డోంట్ థింక్ సో. ఇట్ ఈస్ గుడ్ ఆన్ మై పార్ట్ ఆల్సో. ప్లీజ్ రాజేంద్ర గారు, యూ కెన్, మీకు టీం ఉంటది కదండి, మీరు చెకప్ చేసుకోవచ్చు. మీ టీంని పంపించి ఆ గ్రామాలు కాపు డామినేషన్ ఉన్న గ్రామాలా కాదా? మాదల శ్రీనివాసరెడ్డి చెప్పారు కాపు అని, అవునా కాదా? తొండపి శ్రీనివాసరెడ్డి చెప్పారు, అవునా కాదా? నేను ఆబ్జెక్టివ్ గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నడి రోడ్డు మీద ఇద్దరు టీడీపీ నాయకుల మీద దాడి చేసి చంపేంతగా ఆగ్రహం ఎందుకు, ఆవేశం ఎందుకు, ఆయనకి ప్రమోషన్ ఎందుకు? ఎవరికండి? ఏదండి? మీరు ఇప్పుడు మనము గురిజాల ఆ ప్రాంతంలో జరిగినటువంటి కారుపై దాడి, దాన్ని ఎలా తీసుకుంటారు? గురజాల ఏమన్నారు? మాచర్ల గురజాల మీరు అడిగేది? ఇప్పుడు బోండా ఉమా అలాగే మాచర్లలో జరిగింది, జరగలేదని నేను అంటున్నా. ఆ జరిగినప్పుడు అతన్ని మీద యాక్షన్ తీసుకున్నారా లేదా, అతన్ని పోలీసు చర్యలు తీసుకున్నారా లేదా అనే దాన్ని మీరు ఆలోచించాలి, మీరు ప్రశ్నించాలి. అతను దాదాపు నాకు తెలిసి 120 రోజుల వరకు అతను బెయిల్ కూడా రాల. అతనికి ఆ విధంగా పోలీస్ చర్యలు తీసుకోకుండా అతన్ని ఏమన్నా వెనకేసుకొని వస్తే వైఎస్ఆర్సీపీని మీరు తప్పు పట్టాల. అది మీరు ఒకసారి ఎక్కడైనా జరుగుతాయి దురదృష్టకర సంఘటనలు. శ్రీనివాసరెడ్డి గారు, ఐ డూ అగ్రీ విత్ దట్. ఎస్, దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు, ఒక రేప్ చేసినప్పుడు, ఒక హత్య చేసినప్పుడు, ఒక దాడి చేసినప్పుడు ఖచ్చితంగా బాధ్యత కలిగినటువంటి పాలక పక్షం స్పందించాల్సిన తీరు ఒకటి ఉంటుంది అన్నది మీకు నాకు జనానికి కూడా బాగా తెలుసు. ఎనీహో ఒక్కసారి మనం టీడీపీ నాయకుడిని కూడా ఒక్కసారి ఆయన కూడా మనం పలకరిద్దాం. చైతన్య గారు,
నమస్తే అండి. నమస్తే. శ్రీనివాసరెడ్డి గారి లాజిక్ విన్నారు. అలాగే గవర్నర్ను కలిసి వైసీపీ పార్టీ నాయకులు కలిసిన తర్వాత ఇచ్చిన కంప్లైంట్ ఏంటో, అలాగే గవర్నర్ ఇచ్చిన స్పందన ఏంటో తెలియజేశారు. వీటన్నిటిని మనం గమనిస్తున్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. మీ అభిప్రాయం ఏంటి? శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పంతం కాబట్టి చాలా లాజికల్ గా కొన్ని అంశాలు చెప్పుండొచ్చు, కాదను. అయితే మేము గమనించింది ఎన్నికలకు ముందు, పోలింగ్ ముందుగా దాదాపుగా 3 నెలల క్రితమే పోలీసులు అన్ని ప్రాంతాల్లో బైండ్ ఓవర్ కేసులు, కొత్తగా ఈ మామూలుగా బైండ్ ఓవర్ కేసులు అనేవి సహజంగా ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత చేస్తుంటారు. కానీ ఈ ప్రభుత్వంలో 3 నెలల ముందు గ్రామానికి 50 మందిని బైండ్ ఓవర్ చేయండి అని చెప్పని పేర్లు అడిగారు. ఇప్పుడు గ్రామానికి 50 మందిని బైండ్ ఓవర్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మిగతా పార్టీ నుంచి కానీ 50 మందిని బైండ్ ఓవర్ కేసులు అడిగితే మేము ఇవ్వమని చెప్పాం. 50 మంది బైండ్ ఓవర్స్ మీకు ఎందుకు మేము ఇవ్వాలి, ఎవరోళ్ళు మీరే తెలుసుకోవాలని చెప్పని ఇదే విషయాన్ని ఎన్నికల కమిషనర్కి మేము ఎస్ఐల పైన, డిఎస్పీ పైన, ఎస్పీ పైన నేరుగా మేము ఎన్నికల కమిషనర్కి రిపోర్ట్ చేశాం. ఆ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వాళ్ళు నేరుగా నోటీసులు కూడా జారీ చేశారు. ఇదే ఎస్పీ గారి, డిఎస్పీ గారి నెల్లూరు అందరికి వచ్చాయి. నేనే నేరుగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశాను. అంటే ఎన్నికలకు బిఫోర్ 3 నెలల క్రితమే చాలా కుట్రపూరితంగా గ్రామాల్లో యాక్టివ్ గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా కుట్రపూరితంగానే అరెస్ట్ చేయించాలా, ఎన్నికల ప్రక్రియలో వీళ్ళకు భాగస్వామ్యం కాకూడదని కుట్ర చేసిన పార్టీ వైకాపా పార్టీ, ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దాని నుంచి బయటపడటం కోసంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఒక రకంగా బయటపడాల్సిన పరిస్థితులు వచ్చి పోలీసు వ్యవస్థ దాని నుంచి బయటకు వచ్చి ఈ రోజు జరిగినటువంటి పరిస్థితులు ఎన్నికల ప్రక్రియలో తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఒక కూటమిగా ఏర్పడిన తర్వాత, ప్రజలు ఈ కూటమిని విశ్వసించిన తర్వాత, ప్రజలు ఈ కూటమికి ఓట్లేద్దాం నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ యొక్క ఎన్నికల్లో పోలింగ్ ఉందా నేరుగా ప్రజలు ఎవరైతే ఓట్లు వేశారో రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని గమనించుకున్నటువంటి వైకాపా నేరుగా ఈ గ్రామాల్లో ఒక ఉధృత వాతావరణం క్రియేట్ చేసి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసి ఈ ఎన్నికల ప్రక్రియ సక్రమంగా లేదని నిరూపించే ప్రయత్నం చేసే కుట్రలో భాగమే ఈ అల్లర్లండి. నాకు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ హింసను ప్రోత్సహిస్తుందని చెప్పారు. నిజంగా తెలుగుదేశం పార్టీ హింసను ప్రోత్సహించుంటే 2019 ఎన్నికలు ఎంతో సజావుగా జరిగాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు ఎంతో సజావుగా జరిగాయో ఒకసారి గమనించుకోవాలండి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ లో జరుగుతున్న అనేక అల్లర్లని అణిచివేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. హింస ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ చేయాల, ఎక్కడ ఉన్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు. ఇంకోటి, ఈ ప్రభుత్వం ప్రారంభమైన తర్వాత నేరుగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. సాక్షాత్తు శాసన మండలిలో బీసీ అయినటువంటి బీదార్ రవిచంద్ర గారి మీద డైరెక్ట్ గా శాసన మండలిలో ఉన్నటువంటి వైకాపా ఎమ్మెల్సీ దాడి చేస్తే పట్టించుకున్న పాపారపాల. ఒక ఎమ్మెల్సీ ఒక యువకుడిని కారు డ్రైవర్ ని కాల్ చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అదే వ్యక్తిని పూజిస్తున్నటువంటి పార్టీ వైకాపా పార్టీ. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగితే నడిలో ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి, ఆయన చచ్చిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ విధమైన దాడులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వంలో జరిగిన దాడులు ఇంకెక్కడ జరగల. సాక్షాత్తు గత ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి గారిని హత్య చేస్తే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హత్య చేయించారని చెప్పినటువంటి ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా వివేకానంద రెడ్డి గారి హత్యకి న్యాయం చేయలేకపోతే వాళ్ళ కూతురు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇదే ముఖ్యమంత్రి చేత ఎవరైతే హంతకులు ఉన్నారో ఆ హంతకులు పట్టుకోమని చెప్పని గగ్గోలు పెడుతున్న ఈ రోజుకి పట్టుకోలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హింసని ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఎవరి ద్వారా హింస జరగబడతా ఉంది, ఎవరి ద్వారా ఈ హింస నిరంతరం జరగడం కోసంగా ఎంకరేజ్ చేయబడుతున్న హింసని యూనివర్సిటీగా తెలుసుకోవాలా. రాష్ట్రంలో ఈ రోజున్న పరిస్థితులు, ఈ రోజు జరిగిన అల్లర్లు, గతంలో ఏనాడు ఎక్కడ కూడా జరిగిన పరిస్థితులు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక సిఎస్ ని, ఒక డీజీపీని ఎన్నికల కమిషన్ పిలిపించి ప్రశ్నించిన సందర్భాలు గతంలో లేవు. అటువంటి పరిస్థితులు ఈరోజు వచ్చాయంటే దానికి ప్రధాన కారణం హింస ద్వారానే రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలన్న కుట్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీది. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో ఏం చేసిన అందరికీ తెలుసు. నాని గారు కానీ, అక్కడ వచ్చినటువంటి వీళ్ళు చేస్తున్నటువంటి వంశీ గాని, వీళ్ళు చేసినటువంటి అల్లర్లు, గొడవలు నేరుగా చూశారు. గురిజాల్లో ఎవరైనా మొదట అక్కడ ఇబ్బందులు గొడవలు చేసింది, కృష్ణదేవరాయల మీద ఎవరైనా మొదట దాడి చేసింది, ఎక్కడి నుంచి ఎవరి మీద, బొండ ఉమా గారి మీద మొదట ఎవరు దాడి చేశారండి, అశ్మిత్ రెడ్డి గారి మీద మొదట దాడి చేసింది ఎవరండి,
ఇవన్నీ మర్చిపోయి ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు కేవలం తెలుగుదేశం మాత్రమే దాడులు చేస్తా ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం తెలుగుదేశం యొక్క నాయకత్వం మాత్రం చేస్తారని చెప్పడం అత్యంత దుర్మార్గమైన విషయం. మళ్ళీ దొంగ అర్చినట్టుగా ఉంది తప్పితే ఇంకోటి కాదండి. ఇవన్నీ కూడా చైతన్య గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దాంట్లో కూడా కొంతమంది తొందరపడలేదని నేను అనట్లేదని కూడా ఆయన కొంత సంస్కారంతోనే మాట్లాడారు. అడ్డగోలుగా ఏం పెద్ద మాట్లాడినట్టు నాకు అనిపించలా. బట్ మొండిగా వాదించకూడదు అనేది మనము ఆశించాలి, అలా ఉండకూడదు కూడా. బట్ ఐ హ్యావ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. మీరు అన్నట్టుగా అనంతబాబు అనే మహాదారుణమైనటువంటి ఒక నాయకుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఆయన చేసినటువంటి ఘనకార్యాలు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి సిగ్గుపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు భరించారు అన్నటువంటి విమర్శ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. దాంతోపాటు నేనే చంపాను అని డిక్లేర్ చేసినటువంటి అనంతబాబు లాంటి హంతకుడును మొయ్యాల్సిన పరిస్థితి ఎందుకు వైసీపీకి? 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీకి ఇదేం కర్మరా బాబు, ఇలాంటి ఎమ్మెల్సీ లేకపోతే ఏమవుతుంది అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ ఆలోచించారు. శ్రీనివాసరెడ్డి గారు దీన్ని కాదనగలరా? రాజేంద్ర గారు, అతను అనంతబాబుని ఎవరు సమర్థించినా మా పార్టీ మోస్తుంది అనేటటువంటి మాటను నేను అంగీకరించను. మరి సీఎం సభలో ఆయన కూర్చొని కోర్టు అనేది తనకు బెయిల్ ఇచ్చిన తర్వాత, అతను సమాజంలో తిరుగుతున్న తర్వాత పార్టీ కార్యక్రమాల్లో సహజంగానే పాల్గొంటాడు. అంతకుముందు అతని మీద నేర నిరూపణ జరగక ముందు ఏదైతే అతను డోర్ డెలివరీ విషయం తెలిసిన తర్వాత అతను ఇమీడియట్లీ అతనికి ఏమన్నా మేము ఎస్కార్ట్ గా నిలిచామా, అతను సస్పెండ్ చేయకుండా ఉన్నామా అనేది మీరు ఒకసారి పరిశీలించండి. ఆ తర్వాత అతన్ని దగ్గర తీసుకున్నారు, అతను జైలు కొట్టారు అనే దానికి నాకు తెలిసే ఆధారాలు ఏమి లేవు. మా ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఆయన పక్కన నిలబడి సెల్ఫీలు దిగాడని ఏదేదో చెప్తా ఉంటారు సోషల్ మీడియాలో. ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మీతో ఒక్క విషయంలో ఏకీపిస్తాను రాజేంద్ర గారు. ఇటువంటి తప్పు చరిత్ర ఉన్నవాళ్ళు, ఇటువంటి దుర్మార్గపు చరిత్ర ఉన్న వాళ్ళని ఏ పార్టీ వాళ్ళైనా ప్రోత్సహించకూడదు. మా పార్టీ వాళ్ళు అతన్ని ప్రోత్సహించకపోయినా సరే అతన్ని భరించాల్సిన అవసరం లేదు అనే మీరు చేసిన వ్యాఖ్యతో నేను ఏకీపిస్తా. అవసరం లేదు. దురదృష్టం ఏంటంటే ఇవాళ ఓటర్స్ కానీ లేదు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు చెప్పిన దాంట్లో కొంత లాజిక్ని ఒప్పుకుంటానే కూడా. బట్ అతను బయటికి రాగానే ఏదో స్వాతంత్ర సమరయోధుడు బయటకు వచ్చినట్టుగా ఆహ్వానాలు పలికించుకున్నాడే డబ్బు పంపించి. ఆ పని చేసిన వాళ్ళు కిరాయి మూకలకు సంబంధించిన వాళ్ళంట. అలాగే ఈ కిరాయి మూకలే ఓటర్స్గా మారితే వచ్చే ప్రమాదం ఏదో తెలుసుకోమంట. అట్ ద సేమ్ టైం మేము అడుగుతున్నది ఒకటే, ఇంత జరిగిన దానికి ముఖ్యమంత్రికి కానీ ఆ ప్రాంతంలో ఉన్న మంత్రికి కానీ సంబంధం లేకపోవచ్చు అని మీరు చెప్పింది బ్లైండ్గా నమ్మేస్తా. కానీ ముఖ్యమంత్రి సభల్లోనే వేదిక మీద కూర్చున్నటువంటి ఆ నాయకుడిని చూసిన తర్వాత మీ పార్టీ మీద కానీ మీ సిద్ధాంతాల మీద కానీ ముఖ్యమంత్రి చెబుతున్నటువంటి అనేక విషయాలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తున్నటువంటి ఒక విషయాన్ని ఎలా తీసుకోవాలి అన్నటువంటిది కూడా ప్రశ్నార్థకమవుతుంది శ్రీనివాసరెడ్డి గారు. బికాజ్ ఒక యువకుడు ముఖ్యమంత్రిగా వస్తే అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మనలాంటి వాళ్ళందరూ ఆహ్వానిస్తాం. అతను బాగా పాలిస్తే ఇంకా ఆనందపడతాం. బట్ జరిగిన దాంట్లో ఇలాంటి పొరపాట్లు మీరు దిద్దుకోలేదు అన్నటువంటి విమర్శకు ఇవాళ మీలాంటి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఎనీహౌ, బాజీ గారు, ఇద్దరి వాదనలు విన్నారు. మీరు రావటం వల్ల ఇవాళ టీడీపీకి బలుపు ఎక్కువైంది అన్నటువంటి వాదన బాగా పెరిగిపోతుంది. బట్ మీ బాధ్యత ఎంతో, మొత్తానికి 5 సంవత్సరాల పాలనలో మీరు చాలా సన్నిహితంగా ఎప్పుడంటే అప్పుడు అప్పిచ్చినటువంటి పరిస్థితి. ఎఫ్ఆర్బిఎం దాటి కూడా ప్రజల అవసరాలకు కానీ ఉద్యోగస్తుల జీతాలకు కానీ డబ్బులు లేనప్పుడు మేము ఇవ్వకపోతే ఎలా రూలును అడ్డం పెట్టుకొని కూర్చుంటే కుదరదు కదా అని మీరు చెప్పినటువంటి వివరణ కూడా స్టిల్ నా మనసులో ఇప్పటికీ గుర్తుంది. మొత్తం మీద మరి మీరు
చాలా చక్కగా 5 సంవత్సరాల పాలన చేశారు కదా, మరి వాళ్ళ ఎన్నికల సందర్భంగా మీరు వాళ్ళని విభేదిస్తూ ఇవాళ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మీకు సంబంధించినటువంటి రిటైర్ అయిన అధికారులను ఎలా పంపిస్తారు అని ఒక మాజీ మంత్రి అడుగుతున్నాడు. రిటైర్ అయిన వాళ్ళను పంపకూడదా అబ్జర్వర్స్గా? ఐ డోంట్ నో. నో సార్, ఇక్కడ ఏమంటామంటే పరిపాలన అనేది ఒకళ్ళ ఇష్టాలతో సంబంధం లేదు రాజేంద్ర గారు. రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రజలు మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధికి తోడ్పడాలి, కృషి చేయాలి. ఇది మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి అవకాశం, ఇది మనం ప్రజాస్వామ్యంలో మనం ఎంచుకునేటువంటి మార్గం కూడా. ఇటువంటి పద్ధతిలోనే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా పరమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలను వాటిని ఇవ్వటము జరిగింది. కొన్ని అంశాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదారిని పోతున్నప్పుడు అడ్డగించి వేరే మార్గంలో కూడా ప్రత్యామ్నాయాలు కూడా కేంద్రం చేయటం కూడా జరిగింది. ఉదాహరణకి రేషన్ బియ్యం కానివ్వండి, పంచాయతీ నిధులు కానివ్వండి, లేకపోతే ఇస్తున్న పోలవరం నిధులు కానివ్వండి, లేకపోతే రాష్ట్రంలో తమ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటాల చెల్లింపులో చేయాల్సినటువంటి డిలే చేసినటువంటి సందర్భంగా కొన్ని అంశాలను తీసి పక్కన పెట్టి చేసినటువంటి పరిస్థితి కానివ్వండి, పోర్టులకు సంబంధించినటువంటి అంశాల్లో కానివ్వండి, కాకినాడలో సంబంధించిన పెట్రోలియం సంబంధించినటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్ సంబంధించి కానీ ఇటువంటి ప్రోగ్రామ్స్ లో ఒకవేళ అది డివేట్ అయినా కానీ ఇక్కడ మేము ఒకటే చెప్తానండి, ఏదైతే బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్ ఇచ్చామో నితిన్ గడ్కరీ గారు వచ్చి కావాలని సీఎం ని పక్కన పెట్టుకొని వారే ఓపెన్ చేసినటువంటి పరిస్థితి, ఏదైతే విశాఖపట్నంలో చేసినటువంటి ఈ ఓఎన్జీసీ సంబంధించినటువంటి వేలాది కోట్ల రూపాయల యొక్క సంబంధించినటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అదే సీఎం ని పక్కన పెట్టుకొని చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ఏమంటామంటే పరిపాలన పరంగా ముఖ్యమంత్రితో ప్రధానమంత్రి ఉంటారండి, రాజకీయ పరంగా చేసినటువంటి విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉండదండి. ఇది సహజమైనటువంటి వాతావరణం, సహజమైనటువంటి రేఖా లక్ష్యం కూడా. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన పరంగా ఇందాక కృష్ణ చైతన్య గారు చెప్పినట్టుగా వారు అనేక అంశాలు తీసుకొచ్చారు. మేమేమంటామంటే వాళ్ళ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి తెలియంది ఏమీ లేదు. ఏదంటే అధికారంలో ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు అక్కడ జరుగుతాయని వారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అక్షర సత్యం. కానీ ఆ అధికారం బలం కలిగినప్పుడు ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎంచుకున్నప్పుడు చేయాల్సినటువంటి పాలన ప్రజల యొక్క క్షేమంతో ముడిపడి ఉండాలి. కానీ అది అరాచకత్వానికి ముడిపడేటట్టుగా ఉంటే ఫలితాలు ఏముంటాయనేది కూడా జూన్ 4వ తారీఖున చూస్తాం. ఇందట ఒక మాట అన్నారు వారు ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీని మెన్షన్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఏకమొత్తంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి లేకపోతే ఎన్డీఏ కూటమికి ఉన్నారని చెప్పారు. ఒకవేళ అలా కనుక అయి ఉంటే అక్కడ ఏదైతే కాకినాడ దగ్గర ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు అన్నారు, ఒకవేళ ప్రభుత్వం కనుక రాకపోతే లేదా పిఠాపూర్లో ఓడిపోతే నేను ముద్రగడ పద్మనాభం అనేటువంటి పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పిన మాట మీకు దృష్టిలో ఉంచుతా ఉన్నాను. ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు యుద్ధ వాతావరణం ఏదైతే దాడులకు దిగేటువంటి క్రమం, కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఇవన్నీ వదిలిపెడితే ప్రచారం చేసుకున్నటువంటి ప్రతిపక్షాలు ఇప్పుడు అంగళ్ళలో కానీ లేకపోతే భీమవరంలో కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు తిరిగే దగ్గర అడ్డగించడం కానీ వారి మీద కేసులు పెట్టడం కానీ పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి తలుపులు కొట్టి లాక్ రావడం కానీ పక్కన తెలంగాణలో ఉన్నా సరే లాక్ రావడం కానీ ఒకవేళ తేడా వస్తే సొంత పార్టీ ఎంపీలైనా సరే తీసుకొచ్చి కొట్టేటువంటి కార్యక్రమం కానీ లేదా ఈ రాష్ట్రంలోనే నేను మీకు క్లియర్ గా చెప్పగలిగేది ఏంటంటే విశాఖపట్నం ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి ఎంపీనే కిడ్నాప్ చేయటం కానీ ఇటువంటి స్థితులన్నీ కూడా లా అండ్ ఆర్డర్ యొక్క ప్రక్రియ పక్కదారి పట్టినటువంటి పరిస్థితుల్లో ప్రజలలో ఉన్నటువంటి అభద్రతా భావం కలిగినటువంటి స్థితిలో ఈ పరిపాలన పరంగా వాళ్ళకు వచ్చినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎన్నికల ద్వారా తీర్పు ద్వారా తీర్చుకుంటారండి. ఇప్పుడు అది జరిగింది రాజేంద్ర గారు. ఆ జరిగేటువంటి క్రమంలోనే ఇవాళ ప్రజల మీద తిరగబడేటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా వారు చెప్పినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ కానీ లేకపోతే అబ్దుల్ సలాం కానీ లేకపోతే మన మహిళలు ఎవరైతే ఉన్నారో మన బీసీ కుర్రోళ్ళు కానీ లేకపోతే తమ్ముడు అక్కడి విషయంలో చేసినప్పుడు అంశం కానీ లేకపోతే వాళ్ళ అనంతబాబు దాన్ని ఉదాహరణ తీసుకుంటున్నాం. సాక్షాత్తు ఒక హత్య కేసులో ఈ హత్య ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేశారని చెప్పని నారాసుర చరిత్రను ఒక లెక్క రాసి ఉదయం పూట గుండెపోటు అని మధ్యాహ్నానికి గొడ్లపోటు అయ్యి అందులో ముద్దాయిగా పేర్కొనబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి టికెట్ ఇచ్చి నిలబెట్టి ప్రజల మధ్యలో తీసుకెళ్లేటువంటి ఈ దౌర్జన్యకరమైనటువంటి రాజకీయ వ్యవస్థను కనుక పెంపొందించుకుపోతుంటే రేపు శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కూర్చొని మాట్లాడటానికి ఆయన ఉండడు, ఒకవేళ నేను ఉండను. ఇలా కనుక ఒకవేళ మనసు విప్పి కనుక ప్రజాస్వామ్యం స్వాతంత్రం వాక్ స్వాతంత్రం మాట్లాడితే మన తలకాయలే తీయొచ్చు, నాలుకలే కోయొచ్చు. ఇటువంటి రాజకీయాల్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉండకూడదు అనుకుంటున్నాం. ఇటుపక్క అటుపక్క మాట్లాడేటువంటి వర్గ విభేదాలు, ముఠతత్వాలు, పోరులు ఏవైతే ఉన్నాయో అక్కడ జరుగుతున్నటువంటి పోరులు ఏవైతే మీకు 2019 ఒక విషయం గుర్తు చేస్తానండి.
అధికారంలోకి వచ్చే ముందు 2019లో కోడెల శివప్రసాద్ గారు బూతులోకి వెళ్తే ఆయన వెంటబడి తరిమి ఆయన చొక్కా దించి ఆయన పరిగెత్తించినటువంటి సంఘటన కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎస్ ఆనాడు జరిగిన నరసరాపేటలో అక్కడ జరిగిన అప్పుడు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళనే తీసి పక్కన పెట్టండి, కానీ దౌర్జన్యం చేసేటువంటి క్రమంలో వాళ్ళు చేస్తే మేము చేసాం కాబట్టి మేము కాపాడుకోవడం కోసం చేశాం, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు దౌర్జన్యం చేశారనేటువంటి మాటలు చెల్లుబాటు కానివ్వండి. ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాల్సినటువంటి విడిపడినటువంటి రాష్ట్రానికి 8 లక్షల కోట్లు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క పాలనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించుకున్నట్టయితే అభివృద్ధి జరిగిద్దండి. లేదనుకోండి ఊరు బయట రోడ్లు బాగుంటాయి, ఊళ్ళో గోతులు ఉంటాయి, లేదా ఊరు బయట ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్ని స్మార్ట్ సిటీలు, హెరిటేజ్ సిటీలు, ఏదైతే అమృత సిటీలు ఇవన్నీ ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ ఫలితాలు మాత్రం అనిపించే అవకాశం ప్రజలకు దక్కకుండా పోతాయి. దీని ఫలితంగా బాజీ గారు ఒక్క మాట, నిన్న సత్తెల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అలాగే తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ఇద్దరి బంధుత్వం వల్ల కూడా కొంత రాజకీయమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి వ్యవహారం కూడా కూటమి ద్వారా జరిగింది, కావాలని కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు అన్నది కూడా ఒక వాదన. విన్నారు కదా నిన్న సజ్జల గారు మాట్లాడారు. సార్, ఇవాళ వైసీపీ పార్టీలో 90% మందికి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి రిలేషనే తెలియదండి. బావ కోసం బావ కోసం బావ కోసం అంటుంటారు. వాస్తవానికి వారు వదిలేనే సంగతి కూడా చాలా మందికి తెలియదండి. ఏది పెడితే అది మాట్లాడటం కోసం తీసేటువంటి క్రమంలో సజ్జల కూడా ఈ రోజున వారు కూడా దాటిపోయినటువంటి పరిస్థితులు ఆయన మాట్లాడిన మాటలు ఆయన ఓటింగ్ చెప్పామండి. వారే చెప్పారు ఒకప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది, ప్రభుత్వం మాది వస్తుంది అని. మళ్ళీ వారే చెప్తున్నారు ఓటింగ్ శాతం పెరిగింది, మళ్ళీ మాకు ఓటేసిన వాళ్ళే 2 సార్లు ఓటేసుకొని 3 సార్లు ఓటేసుకొని మాకే వేసేటువంటి పరిస్థితి ఉందని వారే చెప్తా ఉన్నారు. ఇవాళ ఏమంటారంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో రాష్ట్రంలో మేము తిరిగిన తర్వాత మా నామినేషన్ వేసినటువంటి అభ్యర్థుల్ని తరిమి కొట్టిన తర్వాత, చేతులు నరికిన తర్వాత, ఎవరైతే కేసులు పెట్టించిన తర్వాత దాదాపు 24 గంటల పాటు జనసేన అభ్యర్థులతో పాటు మా అభ్యర్థులు కూడా చిత్తూరు జిల్లాలో పోలీస్ స్టేషన్లో ఉంచిన తర్వాత ఎక్కడైనా మాట్లాడటానికి వెళ్తే ఎదురు కేసులు పెట్టేటువంటి పరిస్థితి, పోలీసులే దడిపించేటువంటి పరిస్థితి, ఎవరైనా నామినేషన్ ఇస్తే మర్యాద ఉండదని. నెల్లూరులో అయితే 1 లక్ష రూపాయలు తీసుకెళ్లి మంచం మీద పడేపించి డబ్బులు తీసుకొచ్చి పంచుతున్నాడని చెప్పని ఆ అభ్యర్థిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి. భయపడిపోయి కుటుంబాలు మాకు ఎందుకంటే రాజకీయాలు అని చెప్పని పారిపోయేటువంటి రాజకీయం చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి బాధ ఏదైతే దానికి సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి చెప్పాం. మేము కేంద్రంలో ఉన్నాము, అధికారంలో ఉన్నాము, మేము చేసేటువంటి పాలన, మా యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తున్నప్పుడు ఏ ఇబ్బందులు కలిగినాయో అన్ని ఇబ్బందులు చెప్పేటువంటి బాధ్యత మా మీద ఉంది. అందులో వారు 2 సార్లు కేంద్ర మంత్రి చేస్తున్నారు. 2 సార్లు కేంద్ర మంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజున రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఉన్నటువంటి వ్యక్తి, ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యొక్క కూతురు, వారి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వారు, వారి భర్త గారు కూడా మంత్రిగా లేకపోతే ఎమ్మెల్సీగా లేకపోతే రాజ్యసభ సభ్యులుగా చేస్తున్నటువంటి వాళ్ళు రాజకీయ కుటుంబం అండి. ఏదో అనామకులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి ఉత్తిపుండానికి ఏదో కాగితం ఇచ్చేసి దాన్ని చూడండి మీరు చేయండి అని చెప్పని సంతకం పెట్టడం లేదండి. అంత అనుభవం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మాట దగ్గుబాటి పురంధేశ్వరి గారు వింటారని చెప్పని, లేకపోతే వారికి ఏం నాలెడ్జ్ లేదని, వాళ్ళు చెప్పినట్టు చేశారని చెప్పి మన మీద చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటి నుంచి మాట్లాడుతూ ఉన్నారండి. విజయసాయిరెడ్డి గారు, కొడాల నాని గారు, అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. మేము కౌంటర్ చేస్తూనే ఉన్నాం. వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు పోతున్నారు, రాజకీయంగా మా పద్ధతి ప్రకారం మేము పోతాం. మేము ప్రజల పక్షం ఉన్నామని మేము భావిస్తున్నాం, ప్రజలు వాళ్ళ పక్షం వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మొత్తం రిజల్ట్ 4వ తారీఖున తేలిపోతుంది. చూద్దాం బాజీ గారు. అలాగే శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఓటు శాతం అని మనం వెతికితే కనపడేది చాలా నిస్పృహతో కూడిన సమాధానం. ఎంత ఉంది వాళ్ళ పర్సెంటేజ్ అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ పార్టీకి కూడా తెలుసు. శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ 0.85 చెప్పండి సార్. యా అప్పుడే సజ్జల శ్రీనివాసరెడ్డి గారికి సరే 0.85% ఉన్నటువంటి బీజేపీ తోటి వీళ్ళు పొత్తు కోరుకున్నది దేనికోసం? తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీలు గాని జోడీ అయినంత మాత్రాన సరిపోలేదు. రేపు ఏదన్నా వ్యవస్థలను మనం కూడా మేనేజ్ చేయాలి, మేనేజ్ చేస్తే తప్ప వైఎస్ఆర్సీపీని ఓడించలేము అనే దాంతోనే ఆ సజ్జల గారు చెప్పింది చాలా 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 స్పష్టమైనటువంటి విషయం. చాలా చక్కని అంశాన్ని కూడా ఆయన చెప్పారు. మీకు నచ్చకపోవచ్చు కానీ చాలా కరెక్ట్ అంశాన్ని చెప్పాడు. చేసేది రామజపం,
మరి సహవాసం చేసేది రాబందులతో. అట్లా ఉన్నప్పుడు రాబందులతో సహవాసం చేసేటప్పుడు రాష్ట్రాన్ని పీడించి ఇప్పుడు ఇందాక నుంచి మీరు అతను అనంతబాబు గురించి పదే పదే చెప్తున్నారు సార్. నేను ఒకసారి అనంతబాబుది కులాలు తీయొద్దు అక్కడ. అనంతబాబు ప్లస్ అతనికి సంబంధించిన డ్రైవర్ కి సంబంధించిన వ్యక్తిగత సమస్య. అది అక్కడ ఏం జరిగిందో స్థానికులందరికీ తెలుసు, అక్కడ ఏం జరిగిందో కూడా అందరికీ తెలుసు. ఆ వ్యక్తిగత సమస్యను తీసుకొచ్చి కులాల కంటగట్టి దళితుడిని డోర్ డెలివరీ అని చెప్పేసి చేయటం అనే దానికన్నా కూడా ప్రజల సొమ్ముని, వేల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని, అతనికేం సీట్ ఇవ్వలేదే మేము, వేల కోట్ల రూపాయలు దోచుకున్న సుజనా చౌదరి, రఘురామకృష్ణరాజులకి సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్న దానికన్నా సిగ్గుచేటేం కాదండి ఇది. మనం సభలో కూర్చుంటాడు. శ్రీనివాసరెడ్డి గారు, మీ మీద గౌరవాన్ని నేను తగ్గించుకోలేను. అలాగే మిమ్మల్ని No, not at all. I don't agree with that. One question is here, sir. One question is here. From my side, one question is here. హత్య కేసులు బాబాయ్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న వాడికి మీరు పార్టీ సీట్ ఇచ్చారు. అలాగే మీరు అన్నట్టుగా కొంతమంది అవినీతి పరులకు కొన్ని పార్టీలు సీట్లు ఇస్తున్నాయి. అలాగే మరొక విషయం స్పష్టంగా చెప్తా, ఇవాళ మీరు పార్లమెంటులో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల యొక్క చరిత్ర మొత్తం తీస్తే ఎంత శాతం నేరస్తులు ఉన్నారు అనేది మీకు నాకు తెలియంది కాదు. మనమేదో ఒక పార్టీలో ఉన్నామనో, మనమేదో ఒక పద్ధతిలో ఏదో ఒక వాదన చేద్దామన్నటువంటి ప్రయత్నం మనం చెయ్యనే వద్దు. శ్రీనివాసరెడ్డి గారు, మొదట్లోనే మన ఇద్దరం మాట్లాడుకున్నటువంటి ఆ గౌరవం పరస్పరం పెంచుకునే దాంట్లో ఒక వాస్తవాన్ని మాత్రం ఒప్పుకుందాం. నేనే చంపానన్న తర్వాత వాడిని ఇవాళ బతకనిచ్చింది ఈ చట్టం అంటే, ఈ చట్టాన్ని మనము అసహించుకోవాలంట. ఎంత ధైర్యం! చచ్చిపోయిన వాడు దళితుడు కాబట్టి దళితుడు అన్నారు. బట్ దళితుడు కాని వాడిని ఎక్కడ దళితుడని చెప్పలా, ఎక్కడ చెప్పలా. సార్ ఒక విషయం, అరాచకం అని పదే పదే అంటున్నారే. తెలుగుదేశం హయాంలో ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ దారుణంగా హత్య గావించబడ్డాడు. అది అరాచకం కాదండి? వివేక హత్య ఎవరి హయాంలో జరిగిందండి? చంద్రబాబు నాయుడు శాసనసభ్యుడు ఎక్కడ చచ్చిపోయాడండి? శాసనసభ్యుడిని కాల్చి పారేశారండి. అలాంటి దుర్ఘటన 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒకటంటే ఒకటి చూపించగలరా? అలాంటి దుర్మార్గపు చర్యలను ఒకటంటే ఒకటి చూపించగలరా? ఒకటంటే ఒకటి అలాంటి దుర్మార్గపు, అలాంటి రక్తపు చర్యలు ఒకటంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూపించగలరా? లేదండి. వివేకానంద రెడ్డి గారిని చెప్పగలరా అసలు కనీసం? రాజేంద్ర గారు వాళ్ళనేమో మంచి వాళ్ళుగా చెప్తారు. రాజేంద్ర గారు, అది కొంచెం మీరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఎవరెవరు? రాజేంద్ర గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి హత్యలు, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంత దుర్మార్గాలు జరిగినాయి. రాజేంద్ర గారు, శ్రీనివాసరెడ్డి గారు, మనం బాధ్యతగా మాట్లాడుకుందాం. నేను మళ్ళీ మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నా, చంద్రబాబు హయాంలో హత్యలే జరగలేదు, రేపులే జరగలేదు అన్నటువంటి అమాయకులు ఎవ్వరూ లేము ఇక్కడ. ఎక్కడ పాలన జరుగుతున్నా, ఎక్కడ ఒక వ్యవస్థలో పొరపాట్లు జరుగుతున్నా అది నిరంతరం జరుగుతున్నటువంటి ఒక వ్యవహారం. అది తప్పదు. నేరస్తులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. బట్ నేరస్తులకు శిక్ష పడకపోతే, నేరస్తులనే ప్రోత్సహిస్తే, ఆర్థిక నేరస్తులనే తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడితే, అలాగే దాడులు చేసిన వాళ్ళని మనం ప్రోత్సహించి భుజం తట్టి గొప్పగా బిరుదులు ఇచ్చినట్టుగా మాట్లాడేస్తే ఇది పాలన కాదు 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 అనేది మీ పార్టీ చెప్పే సత్యమే, అలాగే మరొక పార్టీ ఒప్పుకోవాల్సినటువంటి సత్యమే. దాన్ని మనం విస్మరించొద్దు. మనం వాదించుకోవడం కోసం ఎవరు ఇద్దరు ఎంపీలకు సంబంధించినటువంటి కేసులుంటే వాటిని నడవనివ్వండి. వాళ్ళ క్యారెక్టర్కి సర్టిఫికెట్ మనం ఇచ్చాల్సిన అవసరం లేదు, వాళ్ళేంటో ప్రజలకు తెలుసు. అట్ ద సేమ్ టైం హత్య చేసిన వాడిని తీసుకొచ్చి మనం భుజాన వేసుకోవటం, శ్రీనివాసరెడ్డి గారు ప్లీజ్ మీలాంటి వాళ్ళు చేయకూడదు. నమస్కరించి చెప్తున్నా, ప్లీజ్ వదిలేద్దాం ఆ టాపిక్ని. అతనికి ఏమన్నా మళ్ళీ ఏమన్నా టికెట్ ఇచ్చావా?
అడిగేదానికి సమాధానం చెప్పండి. మళ్ళీ దాని జోలికి అతను వెళ్ళొద్దు, ప్రమోట్ చేశామా? మళ్ళీ దాని జోలికి వెళ్ళొద్దు. అతను టికెట్ ఏమైనా ఇవ్వడం ప్రమోట్ ఏంటండి, చేశామా? తన్ని తగలేయాలి అంటే పార్టీ సంస్థ నుంచి, కదా, మళ్ళీ సంస్థ మాట్లాడతారు పరిపాలన ఏంటండి? చేస్తుంది ఆ కదా. కుటుంబం యొక్క పరిస్థితి ఏంటండి? వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక దశ ఏంటండి? వాళ్ళు ఎలా బతుకుతారు? ఏమండి? ఒక ఆదాయం తీసుకొచ్చే వాడిని చంపేసిన తర్వాత, చంపింది నేనే అని ఒక దుర్మార్గుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ అతని గురించి మనకి చర్చ ఏంటండి? వద్దు దానిని వద్దు ఎవరు కూడా శ్రీనివాసరెడ్డి గారు, మనకి సమర్థించలేదు. వద్దే కానీ వద్దు. వ్యక్తిగతంగా ఒక చోట అలాంటి సంఘటనలు మీది రాష్ట్రంలో ఎక్కడ కానిది మీరు జరగలేదా? భుజాన వేసుకుని అనవసరమైనటువంటి రాష్ట్రంలో ఎక్కడ ఆ కూడా ఇబ్బంది మీరు అలాంటివి తెచ్చుకోవద్దు. జరగలేదా? మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్ జరగలేదా? దట్ రాష్ట్రంలో మీరు కూడా నా అలాంటి భావాన్ని జరిగిన మీరు అంతర్గతంగా కూడా ఒప్పుకుంటారు. మీలో ఆ సంస్కారం ఉంది. బట్ మీరు వాదించాలి కాబట్టి వాదించే పరిస్థితిని నేను గమనిస్తున్నా. ఎస్, ఈ టాపిక్ ని పక్కన పెట్టేస్తా ప్లీజ్. ఎస్ చైతన్య, అన్ని సంఘటనలు మీరు సమర్థిస్తారా? ఎక్కడో మీరు అన్ని సంఘటనలు సమర్థిస్తారా? అన్ని బుధవారం సరే అన్నారు కదా శ్రీనివాసరెడ్డి గారు. కాకపోతే మిగతా అంశాలన్నీ ప్రభుత్వం ఇవాళ అన్నిటికీ న్యాయం ఉన్నటువంటి చేద్దామా? అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను చదువుతా, ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి, ఎవరి మీద ఎవరు చేశారని. యు ప్లీజ్ లిజన్ టు మీ. కాదంటే విభేదించండి, విభేదించి సహేతుకమైనటువంటి విషయాన్ని నా దృష్టికి తీసుకురండి, ఒప్పుకుంటా. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి, పెట్రోల్ బాంబులు, మారణాయుధాలతో వైసీపీ మూకల దాడులు, టీడీపీ సానుభూతి పరుడి కారు దగ్ధం. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణ, జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ. ఇవి రెండు వర్గాలకు సంబంధించింది. అక్కడ ఫ్యాక్షన్ ఉన్నటువంటి ప్రాంతం అది. అలాగే తెల్లారి లేస్తే కత్తులు నూరుకొని అనేక దశాబ్దాలుగా కేవలం దళితులను అడ్డం పెట్టుకొని అధికారం, ఆధిపత్యం కోసం పాలెగాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అది. తాడిపత్రిలో జరిగినటువంటి ఇవాళ సంఘటన కూడా ఇద్దరి గురించే చెప్తున్నా నేను. జేసీని పోలీసులు అడ్డుకోవటంపై టీడీపీ శ్రేణుల ధర్నా. మీరు అన్నట్టుగా శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ విలువలు సిద్ధాంతాల కంటే కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అన్నది వాస్తవం. ఆ వాస్తవాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. అలాగే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వాదంపల్లిలో ఘర్షణ, నీళ్ల ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో చిన్న గొడవ వచ్చి అక్కడ విపరీతమైన ఎమోషన్స్తో కొట్టేసుకున్నారు. అలాగే అక్కడ ఎడిషనల్ ఎస్పీ కూడా వెళ్లాల్సిన దశ వచ్చింది. పరస్పరం దాడులు అంటున్నా, ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడి అంటలా. అలాగే నంద్యాల జిల్లా పగిడియాల పాతకోట గ్రామంలో గొడవ, వాట్సాప్ స్టేటస్లో టీడీపీ గెలుస్తుందని పెట్టుకున్న కార్యకర్త హరి స్టేటస్పై వైసీపీ నేత రమేష్ నాయుడు అభ్యంతరం. అలాగే నరసరావుపేటలో నిన్న పోలీసుల ఫైరింగ్ ఎందుకు జరిగింది? మీ నాయకులను కొంతమంది ఆపారు, ఆపినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టారు. అలాగే కొన్ని భద్రతా దళాలు వచ్చి విడిపించారు. మొత్తం మీద మనము ఇవాళ కులాలకు, రాజకీయ పార్టీలకు మనం ఆపాదించొద్దు. మొత్తం మీద జరుగుతున్న దాని మీద పూర్తిగా అవగాహనతో మాట్లాడదాం, జస్టిఫై చేద్దాం. అరే ఇవన్నీ ఎందుకురా బాబు, ఎన్నికలు అయిపోయినాయి కదా, ఈ గొడవలు ఎందుకు, గమ్మున ఉండండి అని ఏ పార్టీ వాళ్ళైనా, మీరైనా ఇంకొక పార్టీ అయినా సలహా ఇవ్వండి. బట్ అప్పుడు జరిగింది కదా, ఇప్పుడు జరిగింది కదా అని గతాన్ని తవ్వుకుంటే ఉపయోగం ఏంటి? యా ప్లీజ్ చైతన్య, మీరేమంటారు? రాజేంద్ర గారు, యా సార్ సమయం అయిపోయింది. చైతన్య గారా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. 8:30 వరకు మీకోసం నేను కంటిన్యూ చేస్తా. కంటిన్యూ చేస్తాను. నాకు పని ఉంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలు కూడా ఎవరు కూడా ప్రజల్ని కొట్లాడ వైపుగానో లేకుంటే మరొక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణానికి ఎంకరేజ్ చేసే పరిస్థితి ఏ ప్రజాస్వామ్యబద్ధమైన పొలిటికల్ పార్టీ ఆ నిర్ణయాలు తీసుకోదు. వాళ్ళకి సంబంధించినటువంటి కేడర్ని వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంటుంది. చైతన్య గారు ముగించండి. ఇప్పుడు చేయలే. ఒక్క నిమిషం, లెట్ మీ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు, మీకు పని ఉంది, వెళ్ళాలంటున్నారు, ముగించేసేనా? ముగించేద్దాం. ఓకే, డన్. యా, చైతన్య గారు 8:10 కి వేరే ఓకే అండి, డిబేట్ ఉంది సార్. ఎస్ 8:10 వస్తానని చెప్పా, మీరు ఉందని. షూర్ అండి, తప్పకుండా. యా చైతన్య గారు ముగించండి. నేనేమంటున్నానంటే ఇక్కడ మీరు అనేశారు, మీరు చెప్పేశారు. ఇక బాజీ గారు పెద్ద ఆరోపణ చేశారు ఇందాక. ఒక్క మాట చెప్పనండి సార్, ఇది ఒక్కటి చెప్పాక ఆయన చెప్పుకుంటారు. ఉన్నటువంటి కాపు సోదరులంతా మాతోనే ఉన్నారు 40% వరకు.
మిగతా వాళ్ళ విషయం నేను చెప్పాను. సింగరయ్యని కొట్టింది సింగరయ్య అనే కాపు సోదరునే సార్ కొట్టింది. పెద్ద ఆయన నాకన్నా 10 సంవత్సరాలు ప్లీజ్ ఒక విషయం ఆయన 70 ఏళ్ళ వయసు. అంత వయసు వాడిని కొట్టారు. తెలియని విషయం కాదు, నేను దాన్ని అదే ఆపేద్దాం కానీ చెప్తున్నా. కులపరమైనటువంటి వ్యవహారాలు మనం మాట్లాడొద్దు. ఒక విషయం ప్లీజ్ శ్రీనివాసరెడ్డి గారు, దాడి చేయటానికి కానీ రౌడీలకు కానీ అలాగే ఎవరైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళకి కానీ కులం మతం ప్రాంతం ఏది ఉండదు. మనము చర్చించుకోవడమే కాపుల మీదో లేకపోతే మరొక వర్గం మీదో అన్నటువంటి విషయాన్ని రాజకీయం చేసుకొని లబ్ధి పొందే అలవాటు రాజకీయాల్లో ఉంది. అది ఏ పార్టీ అయినా ఇదే పద్ధతి. కోర్స్ బీజేపీని మాత్రం నేను అనలేను. కారణం ఏంటంటే వాళ్ళది ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి, వాళ్ళు ఒక మత సిద్ధాంతాన్ని నమ్ముకున్నారు కాబట్టి ఇఫ్ అగ్రీ ఆర్ నాట్ అగ్రీ బాజీ గారు మీదొక సిద్ధాంతం. అలాగే చైతన్య మీరు కూడా చివరిగా ప్లీజ్ విల్ కంప్లీట్ ఇట్ ఇన్ 1 minute. ఓకే సార్. చాలా క్లియర్ గా సార్, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులందరికీ కూడా చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం ఉండకూడదు. ఏ చిన్న పరిస్థితుల్లో సరే నాయకత్వాలందరూ కూడా వాటిని సర్దుబాటు చేయండి. ఎక్కడ కూడా గొడవలు రాకుండా చూడండి. మనం గెలవబోతా ఉన్నాం, అధికారంలో రాబోతా ఉన్నాం. ఈ అక్కసులు తట్టుకోలేక వైకాపాసులు దాడులు చేసే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి వాటిని మీరు కంట్రోల్ చేసుకోండి, లేదు ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగం తెలియజేయని చెప్పని కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజలకు మేము క్లియర్ గా ఇన్స్ట్రక్షన్, అదేవిధంగా పార్టీ తగ్గించమని చెప్తున్నాం. ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా మీ సహనానికి అభినందిస్తున్నా. అలాగే బాధ్జీ గారు బాధ్యతగా వచ్చి చాలా లోతైన అంశాలు తెలియజేశారు. అట్ ద సేమ్ టైం యువకుడు చైతన్య కూడా చెప్పాల్సింది. అలాగే మనము కొంత సహనంతో ఉండాలి అని ఇచ్చినటువంటి పిలుపు కూడా ఇవాళ రాజకీయాల్లో అవసరం. మొత్తం మీద ఇవాళ జరిగినటువంటి చర్చలో పాల్గొన్న ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర, నమస్తే.